అంటే మా దగ్గర కోసం ప్రాబ్లం పోవాలి, ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వకూడదు. సో అందుకని లేడీస్కి బెస్ట్ కెరీర్, అసలు డిమాండ్ కూడా చాలా ఎక్కువ ఉందండి, చాలా డిమాండ్ ఉంది. నేను చాలా ఇయర్స్ ఫ్రీగా చేసిన తర్వాతే ఇప్పుడు ఫీజు పెట్టాను. మనకి ఈ యోగాలోకి ప్రెగ్నెన్సీ యోగా కానీ ఇంకేదన్నా యోగా కానీ కెరియర్ ఎవరన్నా అమ్మాయిలు చూస్ చేసుకోవాలంటే మీ సజెషన్ ఏంటంటే? ముందు నుంచి బాగా వర్క్ చేస్తూ పిల్లలు పుట్టాక వర్క్ను వదిలేసి ఉంటారు కొంతమంది, పిల్లల్ని చూసుకుంటూ. కెరీర్ బాగుండాలంటే ప్రెగ్నెన్సీ ఈజ్ ద రైట్ టైం. ఎందుకంటే పిల్లల గురించి చెప్పాలి, ఆ ప్రెగ్నెన్సీ ఎక్స్పీరియన్స్ చెప్పాలి. ప్రెగ్నెన్సీ ఒకవేళ కాకపోయినా సరే ప్రెగ్నెన్సీ యోగా చేయొచ్చు, ప్రీనాటల్ యోగా. దీన్ని హయ్యర్ ట్రైనింగ్లో చైల్డ్ బర్త్ ఎడ్యుకేషన్ అని అంటారు. ఇది మన ఇండియాలో కన్నా కూడా వేరే కంట్రీస్లోకి వెళ్ళి చేస్తే ఇంకా బాగుంటుంది. యోగా పరంగా అయితే రిషికేష్ ఇస్ ద బెస్ట్ వన్, అండ్ మైసూర్లో కూడా శివానంద ఆశ్రమ్స్ ఇలా ఉన్నాయి, అది బెస్ట్ అండి. నేను ట్రైనింగ్ కోసం కెరియర్గా చాలా బాగుంటుంది. ఆడవాళ్ళకి బెస్ట్ కెరియర్ ఇదే అండి, ప్రీనేటల్ యోగా. ఈ మధ్యకాలంలో చాలామంది యూట్యూబ్లు చూసి నేను కూడా ప్రెగ్నెంట్ లేడీస్కి యోగా చెప్తున్నానని చెప్తున్నారు. అది వద్దు, అస్సలు వద్దు. నిజమైన యోగా గురువు ఎవరంటే ఒక గైనకాలజిస్ట్తో అంటే కాంటాక్ట్ అయ్యి ఉండి వాళ్ళతో పాటు వీళ్ళు యోగా చెప్తూ ఉంటారు. అలాంటి యోగా బెస్ట్ అండి. కెరియర్ పరంగా కూడా కొన్ని హయ్యర్ ట్రైనింగ్స్ ఉంటాయి. నేను బాలి వెళ్ళి చేశాను, కానీ అదృష్టం ఏంటంటే ఆల్రెడీ నేను ఇందులో ఉన్నాను కాబట్టి వాళ్ళు అడిగారు నన్ను సర్టిఫికేషన్ ఇవ్వండి, మీది ఇండియాది నాకు ఇంకా వాల్యూ అన్నారు. అది మాత్రం అసలు ఎప్పుడు మర్చిపోలేను నేను. అక్కడ కూడా చెప్పులు లేకుండా తిరుగుతుంటే రోడ్డు మీద అంతా కూడా నా హోటల్ నుంచి యోగా స్టూడియోకి జస్ట్ 1/2 కిలోమీటర్ ఉంటుంది. అలా నడుస్తూ ఉంటే అందరు రోడ్డు మీద ఇలా నిలబడ్డారు. సో ఆడవాళ్ళకి బెస్ట్ కెరియర్ ప్రీనాటల్ యోగా, కానీ ప్రాపర్ ట్రైనింగ్స్ అయ్యి సర్టిఫికేషన్ తీసుకున్న తర్వాత స్టార్ట్ చేయాలి. ఊరికి ఇంట్లో స్టార్ట్ చేయొద్దు. వాళ్ళందరూ నడవడానికి గార్డెన్ ఏరియా ఉండాలి, వాటర్లో వాటర్ థెరపీ చేయడానికి అంటే 3 feet అన్న స్విమ్మింగ్ పూల్ ఉండాలి. అలాంటిది చేసుకోవాలి. అండ్ స్పిరిచువాలిటీకి ఒక మెడిటేషన్ స్పేస్ కూడా ఉండాలి. అలా ఉంటే మాత్రం అసలు డిమాండ్ కూడా చాలా ఎక్కువ ఉందండి. ప్రీనాటల్ యోగా వాళ్ళకి చాలా డిమాండ్ ఉంది. వండర్ఫుల్ సర్టిఫికేషన్స్ ఉన్నాయి. అండ్ అప్పుడప్పుడు వర్క్ షాప్ జరుగుతూ ఉంటుంది హైదరాబాద్లో కూడా. ఈ పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్లో 3 days, ఆ 3 daysకి 50,000 ఉంటుంది. పర్వాలేదు, వెళ్ళండి, ఆ సర్టిఫికేషన్ కూడా పనిచేస్తుంది. కానీ అసలైన ప్రీనాటల్ యోగా అంటే 1 year ఉంటుంది ట్రైనింగ్. 1 year అంటే 15 days, 1 month ఆల్టర్నేట్ డేస్లో థియరీ లెసన్స్ ఉంటాయి. ప్రాక్టికల్గా హాస్పిటల్స్లో వర్క్ చేయాలి. ఫ్రీగా వెళ్ళి వర్క్ చేయమంటా నేను. ఎందుకంటే నీకు అసలు అనాటమీ అర్థం కాకుండా నువ్వు డబ్బులు కడితేనే నేను యోగా కంటే అట్లా కుదరదు. నేను చాలా ఇయర్స్ ఫ్రీగా చేసిన తర్వాతే ఇప్పుడు ఫీజు పెట్టాను నేను. నార్మల్ యోగాకి దీనికి చాలా నాలెడ్జ్ చాలా అవసరం. వాళ్ళు క్లాసెస్కి వచ్చారు అంటే మా దగ్గర కోసం ప్రాబ్లం పోవాలి, ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వకూడదు. సో అందుకని లేడీస్కి బెస్ట్ కెరియర్. నెక్స్ట్ గర్భ సంస్కారం అని అంటారు కదా, అది అంటే ఏంటండి? అంటే షోడశోప సంస్కారాల్లో గర్భ సంస్కారం కూడా ఒకటి. అంటే ప్రెగ్నెన్సీ టైంలో ఆ ప్రెగ్నెంట్ లేడీని ఎలా చూసుకోవాలి, తన లైఫ్ స్టైల్ని ఎలా మార్చుకోవాలి, ఆ బిడ్డతో ఎలా కనెక్ట్ అవ్వాలి, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఆ ప్రెగ్నెన్సీ జర్నీ మొత్తం ఇంకా దేని మీద ఫోకస్ వద్దు. నార్మల్ డెలివరీ, సిజేరియన్ ఇదంతా దేని మీద వద్దు, డాక్టర్ చెప్తారు, అది ఫాలో అవ్వండి. అండ్ సీమంతోపనయనం అంటారు. సీమంతోత్సవం అంటే శ్రీమంతం అంటారు కొంతమంది. శ్రీమంతం కాదు, సీమంతం అంటే